సిరికొండలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ బీజేపీల పాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ చరిత్రను వక్రీకరించి అబద్దాలను ప్రచారం చేస్తూ పాసిస్టు విధానాలను ఆర్ఎస్ఎస్ బీజేపీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రజలు తమ విషబీజాలను నాటేందుకు సినిమాలను సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున సాగిస్తున్నాయని, భూమి కోసం సాగిన మహత్తరమైన సాయుధ పోరాటాన్ని కూడా ముస్లిం రాజులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలు తమ విష బీజాలను నాటేందుకు సినిమాలను సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున సాగిస్తున్నామని, భూమి కోసం సాగిన మహత్తరమైన సాయుధ పోరాటాన్ని కూడా ముస్లిం రాజులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం రవి, ముస్లిం మండల అధ్యక్షులు లియాఖత్, క్రిస్టియన్ సంఘం మండల అధ్యక్షులు ఏసురత్న, ఉపాధ్యాయ సంఘం నాయకులు వి బాలయ్య, సీనియర్ ఉపాధ్యాయులు కె సాల్మన్, కిషోర్, అనీస్, ఎం ఆసిస్, బాలరెడ్డి, ఎర్రన్న, టి భూమాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల రౌండ్ టేబుల్ సమావేశానికి మాతో పాటు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, మరి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ పార్టీ ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, భాయిగా ఉన్నటువంటి వాళ్ళను విడదీస్తూ వాళ్ళ స్వార్థాల కోసం ఈ దేశంలో మత రాజకీయం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. మరి ఈ దేశంలో ఇవాళ వాళ్ళు అధికారంలో ఉన్నారు. మరి అధికారంలో ఉన్నటువంటి పెద్దన్న పాత్ర పోషించినటువంటి ప్రధానమంత్రి మరి ఇలా హోమ్ మినిస్టర్ గారే ఈ రాజ్యాంగాన్ని తూట్లుడుస్తూ మరి కుల మత రాజకీయాలను విరోధం చేస్తున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలని, అన్ని కులాలని గౌరవించే పార్టీ. మరి ఈరోజు మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఈ దేశము సస్యశ్యామలంగా ఉండాలంటే మీరు సమయం పాటించాలా. కానీ మీరే రెచ్చగొట్టి మీరే మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, ఇక నుంచి అయినా ఈ బీజేపీ పార్టీకి మత రాజకీయానికి తెరదించుతూ మరి అందరినీ కూడా భాయిగా చూడాలి. మరి ఇలాంటి లేకుంటే ఈ సిరికొండ మండలం నుంచి మేము పెద్ద ఎత్తున జేఏసీగా ఈరోజు ఏర్పడడం జరిగింది. దానికి ఈ సిరికొండ మండలం నుంచే మేము బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్తాం. మరి వీరు నిజంగా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ దేశానికి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేటువంటి వాళ్ళు. మరి ఈ రోజు వాళ్ళు చెప్తున్నారు, ఇలా ఒక ఆర్ఎస్ఎస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్రం వచ్చినాక 65 సంవత్సరాల దాకా జెండా ఎగిరినటువంటి సంస్థ. మరి వాళ్ళు ఇలా దేశభక్తులు అంటారు. ఇలా నిజంగా దేశభక్తులు అంటే ఎవరో అందరికీ తెలుసు. కానీ వీళ్ళు దొడ్డిదారిన వచ్చి ఏమంటారు చూడు, కొత్తగా ఉంది కదా, గతంలో పోతే ఇక అన్నట్టు ఉంది. మరి దేశభక్తులు అంటే ఈ దేశంను ప్రేమించే ప్రతి ఒక్కరు దేశభక్తులు. కానీ విభేదాలు సృష్టిస్తూ మతాలని రాజకీయం చేసేవారు దేశభక్తులు గారు, వాళ్ళు మతోన్మాదులు అని చెప్పేసి మేము చెప్తున్నాం. మరి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలా, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలా, ఈ దేశం సస్యశ్యామలం ఉంటుంది. సిరికొండ మండలం నుంచే మొదలుపెట్టే ఈ జేఏసీని ఏర్పాటు కొరకు కృషి చేసిన పెద్దలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. అలాగే మనము చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో తెలంగాణలో కూడా ఉద్యమాన్ని మన సిరికొండ జేఏసీ ఏర్పాటుతోనే ప్రతి చోట జేఏసీ ఏర్పడ్డాది నాకు తెలిసి. ఆ సమయంలో ఏ విధంగా అయితే మనం అందరము ఏకతాటిపై మనము ఈ మానవులు పుట్టింది దాదాపు 4 యుగాలు, అంటే 4 యుగాలు 3 యుగాలు అయిపోయినాయి. ఇప్పటికీ ఇది 4వ యుగము. 3 యుగాల్లో దాదాపు 38,84,000 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పుడు ఇది దేశం విడిపోయినారు. ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నర్సింపల్లి, దేగం సాయన్న, సిరికొండ, ఈ రమేష్ రావుట్ల, ఇటంపేట రమేష్, ముషీర్బాయ్ సిరికొండ, అలాగే మహబూబ్ అలీ తుంపల్లి, హేమంత్ గడ్కోల్, అలాగే విప్పెర సంజీవ్ సిరికొండ, మొట్టల రాము సిరికొండ. వీరే కాకుండా సమయాన్ని బట్టి అవసరమైతే అవసరాలు నా లోపల ఒక ఉత్సాహం కలిగింది.
మరి ఈ యొక్క కోఆర్డినేటర్ గా బేగం సాయన్న మరియు మా పేర్లు కొన్ని చెప్పారు కృష్ణన్న గారు. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే మనం అందరము ఏకీభవించి ముందుకు వెళ్ళాలి. ఇంకా మనకు సూచనలు ఇచ్చే పెద్దలు ఇక్కడ ఉన్నారు. వారు లేకుండా మనం ఎక్కడ ముందుకు వెళ్ళాలి. ఈనాటి కార్యక్రమం ప్రధాన ఉద్దేశం మండలంలోని ప్రజలందరినీ మరోసారి చైతన్యపరిచి ఈ మండలంలో ఒక మత సామరస్య భావన, ప్రజలందరూ ఒకటే భావన కల్పించడానికి ఈరోజు మండల కేంద్రంలో ఒక జేఏసీని ఏర్పాటు చేశాం. త్వరలోనే దీనిపై ఒక కార్యాచరణ ప్రకటించి గ్రామ గ్రామాన వెళ్ళి మనమంతా ఒకటే, ప్రజలమందరం ఒకటే, మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఒక సామరస్యాన్ని నెలకొల్పి ఒక ఐక్యతను పెంచడానికి జేఏసీగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. పరిస్థితులలో భాగంగా సిరికొండ మండలం హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, దళిత్